హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బిందు భూమితో మాట్లాడుతూ ఉంటుంది కదా. భూమి, నీకు చెర్రీ అన్నయ్య గురించి ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటది బిందు, చెప్పు. చెర్రీ ఏమైంది అని అడుగుతుంది. చెర్రీ అన్నయ్య నిన్ను అని చెప్పేలోపు ఇంకా వెంటనే అక్కడికి అలా వాళ్ళ నాన్నమ్మ అయితే వస్తుంది. ఏంటి బిందు, ఇంకా భూమిని ఇక్కడ ఇబ్బంది పెడుతూ కబుర్లు చెప్తున్నావా అని అంటారనమాట. అలా ఇంకా కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు, లేదు నాన్నమ్మ, అలాంటిదేమీ లేదు, ఏదో బోర్ కొడుతుందేమోనని మాట్లాడుతున్నానంతే అని అంటుంది. అమ్మా భూమి, నువ్వు ఎలాంటి ఇబ్బంది పడద్దు సరేనా? ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా ఉండడమే మాకు కావాలి. నువ్వు నా మనవడి కోసం ప్రాణత్యాగాలు చేయాలనుకున్న అమ్మాయివి, అలాంటిది నిన్ను బాగా చూసుకోకపోతే ఎలా అమ్మా? ఇదిగో ఈ జ్యూస్ తాగు అని అంటారు. వద్దు బామ్మగారు, ఇప్పుడే వాటర్ తాగాను అని అంటుంది. సరే అమ్మా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మాకు చెప్పాలి సరేనా? బిందు నువ్వు రా అని చెప్పి అలా ఇంకా కిందకి తీసుకువెళ్ళిపోతుంది. అలా బిందుని వెంటనే వాళ్ళ నాన్నమ్మ ఇంకా అలా బిందు అన్నయ్య గురించి చెప్పాలనుకున్నాను కానీ మిస్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బిందు. అప్పుడే కరెక్ట్గా గగన్ భూమి రూమ్కి రీచ్ అవుతాడు. గగన్ని చూసిన భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గగన్ గారు అని చెప్పి ఇంకా చుట్టూ చూస్తూ అలా గగన్ని బాల్కనీలోకి తీసుకువెళ్ళిపోతుంది అనమాట భూమి. గగన్ గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. భూమి అది అని అంటాడు గగన్. ఏంటి గగన్ గారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు అని అడుగుతుంది. ఇంకా అలా భూమి చేతులు పట్టుకుంటాడనమాట గగన్. పాపం భూమి అయితే అలా గగన్ వైపే చూస్తూ ఉండిపోతుంది. భూమి, నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. మాట? ఏం మాట అని అడుగుతుంది భూమి. అదే భూమి, థ్యాంక్ యూ అని అంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి థ్యాంక్ యూనా అని అంటుంది. అవును, ఎందుకంటే నువ్వు నన్ను కాపాడావు. నన్ను కాపాడడానికి నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టావు. నువ్వు పైకి ఏం మాట్లాడినా నీ మనసు ఏంటో నాకు తెలుసు, కాబట్టే నేను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాను అని చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడనమాట గగన్. ఖచ్చితంగా గగన్ గారు, కానీ ఒకటి మాత్రం నిజం గగన్ గారు, నేను అని అంటుంది భూమి. కరెక్ట్గా అప్పుడే అమ్మ భూమి అని శరత్చంద్ర వాయిస్ వినపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు గగన్ అండ్ భూమి. అయ్యో మా నాన్న వచ్చేస్తున్నారు అని అంటుంది. నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకలా కిందకి పాపం గోడ దూకేస్తాడనమాట గగన్. అయ్యో గగన్ గారు జాగ్రత్త అని అంటుంది. నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా గగన్ అలా చెప్తూ ఉంటాడు. మనసులో మాట చెప్దామనుకుంటే గగన్ గారు వెళ్ళిపోయారు, కానీ రేపు ఎలా అయినా నా మనసులో మాటని ఖచ్చితంగా గగన్ గారికి చెప్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అంకుల్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది పాపం భూమి. అమ్మ భూమి, నీ గురించి నేను ఎంతో ఆలోచిస్తున్నానమ్మా. నువ్వు నాకు ఎంతో ప్రత్యేకమైన దానివి. నువ్వంటే నాకు చాలా చాలా అభిమానం, ప్రేమ, ఇష్టం. ఈ విషయాలన్నీ నీతో నేను చాలాసార్లు చెప్పాను, కానీ రేపు నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. ఆ నిర్ణయాన్ని నువ్వు కాదనకూడదు సరేనా అని అంటాడు శరత్చంద్ర. ఏంటంకుల్ ఏమంటున్నారు మీరు అని అంటుంది. నేను తీసుకుంటున్న నిర్ణయాన్ని నువ్వు తిరస్కరించకూడదని నాకు మాట ఇవ్వమ్మా అని అంటారు. అంకుల్, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట నేను ఎప్పుడూ చెప్పను. మీరు చెప్తున్నారు కదా, మీ మాట శిరస వహించడమే నా కర్తవ్యం అని చెప్తుంది భూమి. నాకు తెలుసమ్మా, నీ గురించి నాకు తెలుసు. ఎందుకో నిన్ను చూస్తే నాకు అచ్చం నా శోభచంద్రలాగే అనిపిస్తావు. ఒకవేళ నా కూతురు ఉంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్లు అనిపిస్తావు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి అలా ఇంకా
హ్యాపీగా తన తలపై చేయి వేసి నిమురుతూ వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర. నాన్న ఒక్క నిమిషం అని అంటుంది భూమి. ఏంటమ్మా భూమి అని అంటారు. రేపు మీరు నక్షత్ర బర్త్డే పార్టీని చాలా గ్రాండ్గా చేస్తారు కదా అని అంటారు. అవును, గ్రాండ్గా చేస్తామమ్మా. ఏ అని అడుగుతారు. అది కాదు, రేపు పార్టీకి గగన్ గారిని కూడా పిలవచ్చు కదా అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అలా శరత్చంద్ర. అది కాదు, నక్షత్రకి ఎలాగో తన ఫ్రెండే కదా, తను పిలుస్తుంది కదా. అంకుల్, నేను ఇంటికి వచ్చాక నాకేం కావాలి అని అడుగుతున్నారు. నేను ఒకసారి గగన్ గారిని శారద ఆంటీ వాళ్ళని చూడాలి అనుకుంటున్నాను. నా కోసం వాళ్ళని పిలవచ్చు కదా అని అంటుంది భూమి. ఇంకా వెంటనే ఆలోచిస్తాడనమాట శరత్చంద్ర. సరే, మీకు ఇష్టం లేకపోతే వద్దు అని వెళ్ళిపోబోతూ ఉంటుంది భూమి. అమ్మ భూమి, ఈ ఇంటికి వచ్చాక నా కూతురిగా అయ్యాక నువ్వు అడిగిన మొదటి కోరిక ఇది. అలాంటప్పుడు నీ కోరికని నేను ఎందుకు కాదంటాను? ఖచ్చితంగా పిలుస్తాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఉంటారనమాట శరత్చంద్ర. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నక్షత్ర బర్త్డే అని ఇంక అందరికీ తెలిసిపోతుంది. నక్షత్ర అలా ఇంకా కాస్ట్లీ డ్రెస్ వేసుకొని ఇంకా అలా భూమి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఓ, నువ్వు ఈ ఇంటికి ఎప్పుడొచ్చావు? నేను చూడలేదులే. నైస్. ఈ ఇంట్లో పని మనుషులకు కూడా వాల్యూ ఇస్తారని నీ ద్వారానే నాకు తెలుస్తుంది. అయినా నీకొక రూమ్ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ. హ్యాపీగా ఉండి ఉన్నన్నాళ్ళు తిని ఎవరిని కదిలించకుండా నీ పని నువ్వు చూసుకో, ఓకేనా అని అంటుంది నక్షత్ర. అపూర్వ, బేబీ, ఎందుకు పనికి వచ్చే వాళ్ళతో మాట్లాడొచ్చు కదా, పనికి రాని వాళ్ళతో ఇంతసేపు నువ్వు మీటింగ్ పెట్టడం అవసరమా బేబీ? రా, నీకు అసలే టైం అవుతుంది అని అలా ఇంకా అపూర్వ తీసుకువెళ్తూ ఉంటుంది. వీళ్ళని ఇలా కాదు, నాకేం చేయాలో బాగా తెలుసులే అని చెప్పి ఇంకా వంటగదిలోకి వెళ్తుందనమాట. అలా ఇంకా భూమి వంటగదిలోకి వెళ్ళి అలా ఇంకా ఆయిల్ని తీసుకుంటుంది భూమి. ఆయిల్ని తీసుకొని అపూర్వ వచ్చే దారిలో అలా ఇంకా ఆయిల్ని పోసేస్తుందనమాట భూమి. పోసి ఇంకేమీ తెలియనట్టు అలా వచ్చేస్తుంది. వెంటనే ఇంకా భూమి అక్కడ ఆయిల్ పోసిందని తెలియకుండా అలా నడుచుకుంటూ వస్తుంది అపూర్వ. ఒక్కసారిగా ఇంకా కాలు జారి పడిపోతుందనమాట అపూర్వ. ఇంకలా అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపూర్వ. ఒక్కసారిగా అందరూ అపూర్వ అపూర్వ ఏమైంది అని అడుగుతూ ఉంటారు. నేను కాలు జారి పడిపోయాను బావా అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. మోమ్, అయినా ఎలా పడిపోయావు మోమ్? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అంటుంది నక్షత్ర. నీకు ఉందిలే, కంగారు పడకు అని భూమి మనసులో అనుకుంటుంది. ఏమో, నాకు అది అర్థం కావట్లేదు అని ఇంకా బాగా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట అపూర్వకి. అపూర్వ, నిన్ను డాక్టర్ని పిలుచుకురానా అని అడుగుతారు శరత్చంద్ర. వద్దులే బావా, ఇంత చిన్నదానికి డాక్టర్ ఎందుకు, సెట్ అయిపోతుందిలే. పిన్ని, కొంచెం హెల్ప్ చేయి పిన్ని అని చెప్పి అలా ఇంకా కుంటుతూ ఉంటుందన్నమాట అపూర్వ. చూసావా, నేనంటే ఏంటో అర్థమైందా? ఇప్పటికైనా నాతో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటావా అని అంటుంది భూమి. ఏంటి ఇదంతా, ఈ పిల్ల ప్లానా అని అంటుంది అలా ఇంకా ఆ గోరింటాకు పిన్ని. పిన్ని, నువ్వు ఆగు పిన్ని, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బ్రెయిన్ పనిచేయటం లేదు. ఆ భూమి నన్ను ఇంతలా దెబ్బ కొడుతుందని అనుకోలేదు. నిన్నేమో ఆస్తి రాయమని ఆయన బావని అడుగుతుంటే, లేదు నా కూతురు బతికే ఉందని నాకు ఆశ ఉంది కాబట్టి అప్పటి వరకు నేను ఆస్తి రాయనని మొండిగా చెప్పాడు అని అంటుంది అపూర్వ. ఓ అవునా, అయితే అల్లుడు గారు నువ్వు వేసిన ఏ ప్లాన్కి ట్రాప్ అవ్వలేదన్నమాట. అల్లుడు గారు అలా కనబడతారు కానీ చాలా తెలివైన వారు అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి ఆలోచించు అని అంటుంది. అబ్బా, ఎలాగో నువ్వు ఆలోచించే ఉంటావు కదమ్మాయి, నువ్వేమీ కంగారు పడద్దులే, ఏది జరగాలో అదే జరుగుతుంది అని ఇంకా అలా వెళ్ళిపోతుంది గోరింటాకు పిన్ని. అప్పుడే ఇంకా ఆ ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటుంది. ఇంక పనివాడు అలా వస్తాడనమాట పాపం నక్షత్ర దగ్గరికి. హేయ్, ఏంటి మర్చిపోయావా? అంత తల నెత్తికెక్కిందా? చూడు,
రోజు ఈ టైంకి నేను మిల్క్ తాగుతానని తెలుసు కదా, ఏంటి ఇంకా తీసుకురాలేదు అని అడుగుతుంది. తీసుకొస్తానమ్మగారు, తీసుకొస్తాను అని అండి పాపం అలా వెళ్తాడనమాట. నక్షత్ర చెప్పిందని ఆ పనివాడు, ఏంటి దీని పొగర్ని ఇలా కాదు, నేను దించుతాను అని, బాబాయ్ నువ్వు పక్కకు వెళ్ళు, నేను కలిపి తీసుకువెళ్తాను అని అంటుంది. వద్దమ్మా అని అంటారు. అబ్బా చెప్తున్నాను కదా బాబాయ్ వెళ్ళు అని చెప్పి ఇంకా తనకి తెలిసిన ఒక తన అరకులో ఉంటుంది కాబట్టి ఆ నాటు వైద్యం కొంచెం నేర్చుకొని ఒక మందు అయితే అందులో కలుపుతుందనమాట. అలా ఇంకా భూమి అది తీసుకువెళ్ళి ఇవ్వమని చెప్తుంది. పనివాడు తీసుకువెళ్ళి ఇస్తాడు. ఇంకా అలా మిల్క్ తాగుతుంది. హ్యాపీగా చూస్తూ ఉంటుంది భూమి. ఆహా మిల్క్ తాగగానే హ్యాపీగా ఉంది అని గొంతు పట్టేస్తుంది అనమాట నక్షత్రకి. ఇంకా ఏం మాట్లాడినా ఒక చిన్న పిల్ల బుడ్డ గొంతుతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఇంకా అలా అపూర్వ, బేబీ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావు కదా, ఈవినింగ్ పార్టీకి అందరూ వస్తారు, హ్యాపీగా ఉండు అని అంటుంది. అలాగే మమ్మీ అని తలూపుతూ ఉంటుంది. ఏంటి ఏదో పిల్లి గొంతు వినపడింది అని అంటారు. నేనే అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. అయ్యో ఇప్పటి వరకు చిలక పలుకులు పలికావు, ఇప్పుడేమైందమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. ఇంకా వెంటనే ఫోన్లో టైప్ చేసి రికార్డ్ చేపిస్తుంది. నా గొంతు ఎందుకో తెలీదు ఇలా మారిపోయింది, పిల్లిలా సౌండ్ వస్తుంది అని చెప్తుంది. ఇంకా తను అవమానపడుతూ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతుందనమాట నక్షత్ర. అలా ఇంకా అపూర్వ అండ్ నక్షత్ర తిక్కని కుదురుస్తుందనమాట భూమి. ఇప్పుడు ఎలా ఉంటారో నేనే చూస్తానని చెప్పి హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శరత్ చంద్ర ఫోన్ చేసి ఇంకా పిలిపిస్తాడు కాబట్టి గగన్, శారద అండ్ పూర్ణి ముగ్గురు కలిసి బర్త్డే పార్టీకి అయితే వస్తారు. ఇంకా గగన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. భూమి అలా ఇంకా శారద దగ్గరికి వచ్చి ఆంటీ అని శారదని హక్ చేసుకుంటుంది. అమ్మ భూమి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు. నేను బాగున్నాను ఆంటీ, మీ గురించే ఆలోచిస్తున్నాను, మీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తున్నాను, మీరు నా పక్కన ఉంటే చాలా బాగుంటుంది ఆంటీ అని అంటుంది భూమి. నాకు కూడా నిన్ను చూసుకోవాలనే ఉందమ్మా, కానీ ఏం చేస్తాం, మనల్ని కొంతమంది ఇలా కలవనివ్వటం లేదు అని అంటారు శారద. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంక శరత్ చంద్ర, అందరూ పార్టీకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు అడిగిందని కొంతమందిని ఇష్టం లేకపోయినా పార్టీకి పిలవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు మీ అందరి ముందు ఒక అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మా నక్షత్ర కేక్ కట్ చేస్తుంది అని. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలా అందరి ముందు నక్షత్ర కేక్ కట్ చేస్తుంది. అందరూ ఇంకా అలా హ్యాపీగా ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటారు. కానీ నక్షత్ర మాత్రం ఏమనకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటే మేము అందరం హ్యాపీగా ఉంటే నువ్వేంటి ఇలా సైలెంట్గా ఉన్నావు, ఏదైనా మాట్లాడు అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఏం మాట్లాడను, మాట్లాడితే నా గొంతు చూసి మీరు నవ్వుకుంటారు అని మనసులో అనుకుంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి నాతో ఏదో మాట్లాడాలి అన్నావు అని అంటారు. అవును గగన్ గారు, ఇన్నాళ్ళ నా విషయాన్ని ఒకటి మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టం. కానీ ఈ విషయాన్ని చెప్దామనే అనుకున్న ప్రతిసారి ఏదో ఒక విషయంలో అడ్డు వచ్చి ఆగిపోతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని ఇంకా గగన్కి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుందనమాట భూమి. ఒక్కసారిగా గగన్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. పాపం అలా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. గగన్ గారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను మీకు నచ్చానా అని అడుగుతుంది. ఇంకా అలా గగన్ మోకాలపై కూర్చుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇంకా అలా తన జేబులో ఉన్న రింగ్ని తీసి అలా ఇంకా భూమికి పెట్టి ఐ లవ్ యూ భూమి అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు గగన్. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు అలా ఒకరినొకరు హక్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇదంతా దూరం నుంచి చూసేస్తాడనమాట. అలా ఇంకా చెర్రీ, ఒక్కసారిగా చెర్రీ హార్ట్ అయితే బ్రేక్ అయిపోతుంది. నేను ఇన్నాళ్ళు నా ప్రాణం అనుకుంటున్న మువ్వ
అన్నయ్యని ప్రేమిస్తుందా? అన్నయ్య కూడా భూమిని ప్రేమిస్తున్నాడా అని అలా ఇంకా బాధగా కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర అందరిని ఇంకా గ్యాదర్ చేస్తారు. ఏం చెప్పబోతున్నారు అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, భూమి నా కూతురు లాంటిది. అందరూ భూమిని నేను నా కన్న కూతురుగా చూసుకోవడానికి వెనక ఏదో ప్లాన్ ఉందేమో అనుకుంటున్నారు, ఏదో కారణం ఉంది అని అనుకుంటున్నారు. కానీ కేవలం తను నాకు కూతురు అనే ఒక సంబంధం ఉందని మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి. అందుకే ఇలాంటి పనికి మాలిన మాటలన్నిటికీ చెక్ పెట్టడానికే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. మీరు ఇన్నాళ్ళుగా ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో వాటిని తప్పు చేసే నిర్ణయం. నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను అని అంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి, గగన్ అందరూ ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. ఏంటి ఏంటి బావ నువ్వు మాట్లాడేది అని అంటుంది. అవును, నేను భూమిని దత్తత తీసుకుంటాను. అప్పుడు తను నా కన్న కూతురు అవుతుంది. అప్పుడు ఎవరి నోర్లు మూతపడతాయో వాళ్ళ నోర్లు మూతపడతాయని ఎవరు ఊహించని విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.